ఒక వ్యక్తికి మారు మనసు అనేది పరిశుద్ధాత్మ ఇవ్వాలి. ఎట్లిస్తాడు? వాక్యం విన్నప్పుడు. కరెక్టేనా? మారు మనసు ఎట్లా వస్తుంది? ఎగ్జాక్ట్లీ. వాక్యం ఏం చేస్తుంది? నువ్వు చేసిన పాపములను ఖండిస్తుంది. వాక్యములో నీ పాపములన్నీ ఖండించబడతా ఉంటాయి. అంతేనా అండి? వాక్యములో నీ పాపములన్నీ ఖండించబడుతున్నప్పుడు, నీ పాపములన్నీ ఒప్పింపజేయబడుతున్నప్పుడు, ఆమేన్, నువ్వేం చేస్తావు? వాక్యం అయిపోయిన తర్వాత పశ్చాత్తాప హృదయముతో దేవుని దగ్గరకు వస్తావు. ఐ సరెండర్ టు యూ లార్డ్. నేను నీకు లొంగిపోతున్న ప్రభువా, నేను నీకు సమర్పిస్తున్న ప్రభువా. అక్కడ నిలబడి బోధించిన వ్యక్తి కాదు అది, ఆయన మాటలు కావవి, అవి ఆయన ఆలోచనలు కావవి, అవి నీ సజీవ దేవుని వాక్యం, అవి ఎన్నడూ తప్పిపోను నీ వాక్కులు ప్రభువా. అదే వాక్కులు ఒకరోజు నేను ఈరోజు లోబడకపోతే ఒకరోజు అదే వాక్కులు నన్ను తీర్పులో నిలబడతాయి. అందుకే ప్రభువా నేను తీర్పులో రావడానికి ఇష్టపడతలేను, నేను తీర్పులో నేను రావడానికి ఇష్టపడతలేను, అందుకే నేను ఒప్పుకుంటున్నా ప్రభువా. ఎవరు చేస్తారు అట్లా? పరిశుద్ధాత్మ. ఒప్పింపజేసేది ఎవరు? పాపాలను. పరిశుద్ధాత్ముడు.